హలో అండి అందరికీ నా హెల్దీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. రోజు రోజుకి వెదర్ ఎలా అయితే వేడెక్కిపోతుందో యూట్యూబ్ ఛానల్స్ కూడా మేమేమీ తక్కువ కాదు అన్నట్టు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో వేడెక్కిపోతున్నాయి. అబ్బో ఆవకాయలు పచ్చళ్ళు అనుకుంటూ తెగ కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతున్నాయిగా. ఏదో ఈ పికల్స్ అనేవి చాలా పెద్ద యూనివర్సల్ టాపిక్ లాగా ఒకళ్ళ పైన ఒకళ్ళు పడి రక్కేసుకుంటున్నారుగా మాటల యుద్ధంతో. ఆ పికల్ ప్రైజెస్ ఏదో సెన్సెక్స్లా ఫీల్ అయిపోయి అసలు యూట్యూబ్ని ఒక బిగ్ బాస్ హౌస్లా తయారు చేశారు. అయినా కర్మ అనేది ఒకటి ఉంటుందండి, అది ఎవరిని వదిలిపెట్టదు. ఎవరు చేసిన మిస్టేక్స్ వాళ్ళు అనుభవించాల్సిందే. మళ్ళీ మనం ఎందుకు మూట కట్టుకోవాలి మన కర్మని వేరే వాళ్ళకి క్రిటిసైజ్ చేసి. వీలైనంత వరకు మనం మంచిని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేద్దాము. ఎవరైనా తప్పు చేస్తే ఇది మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి వదిలేద్దాం, అంతే. ప్రకృతి ఉందిగా, ప్రకృతి ముందు ఎవ్వరూ ఎక్కువ కాదు, అదే చూసుకుంటుంది అందరినీ. మరి ఇంకా ఈ సమ్మర్లో ఆవకాయలు పచ్చళ్ళు అని కాకుండా ఒక హెల్తీగా నేను వితౌట్ ఆయిల్ చికెన్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకొని హెల్తీగా తినేయండి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. వాష్ చేసేసి ఇలా ఉంచాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకుందాం. అండ్ ఒక 1/2 చెక్క లెమన్తో మనకు సాఫ్ట్గా కుక్ అవుతాయి అంతే. ఆయిల్ వేసి చూపిస్తున్నాను కాబట్టి అసలు ఆయిల్ లేకుండానే మ్యారినేట్ చేస్తున్నా. ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఇలా వదిలేద్దాం అంతే. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఈ ఎంటీ యూనిట్ ఉంది కదా, ఎంటీ గిన్నె ఇలా పెట్టేసుకుందాము. ఇది బాగా మనకి హీట్ ఎక్కాలన్నమాట. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే నాన్ స్టిక్స్ ఆర్ అల్యూమినియంస్లో మనం ఎప్పుడైతే కుక్ చేస్తామో నాన్ స్టిక్స్లో ఉన్న టెఫ్లాన్ లేయరు అల్యూమినియం అనేది స్లోగా కరుగుతుంది. అది కూడా ఫుడ్లోకి వచ్చి మన హెల్త్ అనేది చాలా వరకు పాడు చేస్తుంది లాంగ్ రన్లో. అదే కానీ మీరు సర్జికల్ స్టీల్ ఇందులో కానీ కుక్ చేశారంటే మీకు అలాంటి రియాక్షన్స్ ఏమీ లేకుండా మీరు ప్యూర్ ఫుడ్ అనేది తినొచ్చు. ఇందులో ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే గ్యాస్ తగ్గించుకోవచ్చు, ఆయిల్ తగ్గించుకోవచ్చు, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవచ్చు. చూడండి ఒక 2 minutes పెట్టాను. అసలు గిన్నె వేడెక్కిందా చల్లగా ఉందా అనేది తెలియట్లేదు కదా గిన్నె. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచాం కదా ఈ చికెన్. మనం సాల్ట్ వేసాం కాబట్టి అడుగును కొద్దిగా ఇలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ తీసేసి ఇలా పీసెస్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం. సర్జికల్ స్టీల్ ఒకసారి బాగా హీట్ ఎక్కిందంటే నాన్ స్టిక్గా మారిపోతుంది అన్నమాట. అప్పుడు మనం అడుగు అసలు అంటకుండా కుక్ చేసుకోవచ్చు. వేరే గిన్నెల్లో కూడా మీరు వండుకోవచ్చు ఆయిల్లెస్, బట్ ఇది ప్రాసెస్ వేరు. అందులో ఏంటంటే మనం అన్నీ కలిపేసి పెట్టేస్తాం కదా అలా. బట్ ఇది ఏంటంటే ఇది మీకు అడుగును కూడా లేయర్లా ఫ్రై అవుతుంది అన్నమాట చికెన్. మనకు అసలు ఆయిల్ వేయలేదు అనే ఫీలింగ్ కూడా రాదు. సో ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే కాసేపు అలా వదిలేద్దాం. ఒక 10 minutes అయింది, మూత తీసి చూద్దాం. చూసారా మనకి ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది చికెన్. వాటర్ కింద వచ్చింది అండ్ పీస్ కూడా మనకి కుక్ అయింది. 50% కుక్ అయింది, ఇంకా పూర్తిగా కుక్ అవ్వలేదు. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఒక 2 తీసుకుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మన గ్రేవీ ఎంత ముద్దగా వస్తుంది. అండ్ వీటితో పాటు అల్లం వెల్లుల్లి ఇంట్లోనే దంచుకున్నది, వెంటనే అప్పటికప్పుడు దంచుకున్నాను. అండ్ అలాగే పసుపు, కారం. ఆల్రెడీ మ్యారినేషన్లో మనం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉప్పు వేసుకోవద్దు, తర్వాత చూద్దాం. ధనియాల పొడి ఒక 2 teaspoons, జీలకర్ర పొడి ఒక 1 teaspoon అంతే. ఇవి వేసేసి బాగా కలిపేసుకుని ఒక 15 minutes మూత పెట్టేసి మన పని మనం చేసుకుందాం. అసలు వాటి దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు, అంత ఈజీగా ఇందులో కుక్ చేసుకోవచ్చు కూడా, దగ్గర ఉండక్కర్లేదు అసలు. ఇప్పుడు చూడండి ఒక 15 minutes అయింది కదా, ఉడుకుతుంది. వాటర్ ఇప్పుడు చికెన్లోంచి వాటర్ వచ్చింది అండ్ ఫ్యాట్ కూడా మనకి చికెన్లోంచి వచ్చి ఆ ఫ్యాట్తోనే కుక్ అవుతుంది బాగా. ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఆయిల్ వేయట్లేదు కాబట్టి మసాలాలు కూడా అన్ని క్వాంటిటీస్ తగ్గిపోతాయి. 50% ఉప్పు, కారం అన్నీ తగ్గుతాయి మనకి. సో అది ఇండైరెక్ట్గా కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఈ రోజుల్లో డాక్టర్స్ చెప్పేది కూడా అదే, ఉప్పులు, కారాలు, నూనెలు ఇవన్నీ తగ్గించాలి అని. సో ఈ కుకింగ్ వెజల్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి ఇండైరెక్ట్గా అన్నీ తగ్గించేసుకోవచ్చు కూడా, హెల్తీగా కూడా ఉండొచ్చు, న్యూట్రిషియస్ ఫుడ్ తినొచ్చు.
బట్ అగైన్ నేను చెప్తున్నాను, ఇది ప్రమోషనల్ యాక్టివిటీ అయితే మాత్రం కాదు. నేను 20 ఇయర్స్ నుంచి ఇవే గిన్నెలు వాడతాను కాబట్టి ఒక హెల్త్ అవేర్నెస్ కోసం మీకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయా లేదా అనేది. ఉప్పు నేను చెప్పాను కదా అప్పుడు వేసుకోలేదని చెప్పి, సో ఇంకా పైనుంచి సరిపోలేదు, ఇంకాస్త ఉప్పు, ఎందుకంటే మ్యారినేషన్ అప్పుడు వాటర్ అంతా తీసేసి నేను చికెన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు అది అడుగు కొద్దిగా మనకి వాటర్లా ఉంది కదా అదంతా పోయేంత వరకు మనం కుక్ చేసుకుందాం అంతే. చాలా బాగా వస్తుంది, అసలు ఆయిల్ లేదు అనే ఫీలింగే రాదు మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఎంత తిన్నా సరే ఇలాంటి కర్రీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ హెవీనెస్ కానీ మనకి హెవీగా ఉండడం అదే ప్రాబ్లమ్స్ రావు. అసలు అంత చక్కగా లైట్గా ఉంటుంది బాడీ కూడా. సో ఇది మీకు ఇలాంటివి కావాలి అనుకుంటే కనుక గిన్నెలు మీరు గూగుల్కి వెళ్ళి ఒకసారి ప్యూర్ సర్జికల్ స్టీల్ కుకింగ్ వెజల్స్ అని కొట్టారంటే బోల్డ్ ఆప్షన్స్ వస్తాయి. లేదు మీకు నేను కుక్ చేస్తున్నవే మీకు తెలుసుకోవాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద ఇస్తున్నాను కామెంట్స్లో, దానికి మీరు పర్సనల్గా కానీ మీరు నాకు పింక్ చేశారంటే నేను చెప్తాను. సో మరి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా ఆయిల్లెస్ కర్రీ. సో మరి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మరిన్ని ఇలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వెయ్యగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Until my next video, stay healthy, keep smiling. This is Usha signing off for now. Bye bye.